నమస్తే సకులు. ఈరోజు కథ పేరు ఈశ్వరమ్మ తర్కం. మునిపల్లి గ్రామంలో ఉండే ముత్యాలయ్య చాలా సరదా అయిన మనిషి. కబుర్లు బాగా చెప్తాడు. అందరికీ సాయం చేస్తాడు. అయితే పెళ్ళయ్యాక అన్నీ మానుకోవాల్సి వచ్చింది. భార్య ఈశ్వరమ్మ కలుపుగోలు మనిషి కాదు సరికదా, అన్నింటినీ అనుమానించి పెడార్థాలు తీస్తుంది. అది చాలదన్నట్లు ఆమెకి లోభత్వం కూడా ఉండడంతో ముత్యాలయ్య తన పద్ధతులు మార్చుకోలేక తప్పలేదు. అయినప్పటికీ ఆయన భార్యలో మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఏదో పని మీద వచ్చిన సీతారామయ్య వెతుక్కుంటూ ముత్యాలయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో, ఎలా ఉన్నావు? నిజానికి నా పనంతా పక్క ఊళ్ళో ఉంది. ఇక్కడ నువ్వు ఉన్నావని పని కల్పించుకుని వచ్చాను. నీతో వారం రోజుల పాటు చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకోవాలని ఉంది అన్నాడు. సీతారామయ్య ముత్యాలయ్య చిన్ననాటి స్నేహితుడు. ముత్యాలయ్య చెప్పే కబుర్లంటే సీతారామయ్యకు చాలా ఇష్టం. ఆయన చిన్నతనంలో ఎన్నో మార్లు ముత్యాలయ్యను అవసరానికి ఆదుకున్నాడు. స్వతహాగా భాగ్యవంతుడైన సీతారామయ్య పెద్దయ్యాక పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి కోట్లకు పడగలెత్తాడు. సీతారామయ్య రాక ఈశ్వరమ్మకు నచ్చలేదు. అంత డబ్బున్నవాడు ఏ పూటకోళ్ళ ఇంట్లోనో దిగక తమ ఇంట్లో దిగడానికి కారణం అభిమానం కాదని, పిసినిగొట్టుతనమని భర్తతో అన్నది. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ ఏకంగా వారం రోజుల పాటు అడ్డమైన వాళ్లకు వండి పెట్టడం తన వల్ల కాదు అన్నది. పిండి వంటలు చేస్తే మరిన్ని రోజులు తిష్ట వేస్తాడని రోజు వండే కూరలు కూడా మానేసి సీతారామయ్యకు 3 పూట్ల పచ్చడి మెతుకులే పెట్టసాగింది. ఇవేమీ సీతారామయ్య పట్టించుకోనే లేదు. ఆయన రోజంతా బయట తిరిగి పనులు చూసుకునేవాడు. సాయంత్రానికి ఇంటికొచ్చాక మిత్రులిద్దరూ అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా ఒకటే కబుర్లు చెప్పుకునేవారు. వాళ్ళ వికవికలు పకపకలు చూసి మనసులోనే విపరీతంగా విసుక్కునేది ఈశ్వరమ్మ. వెళ్ళిపోయే రోజున సీతారామయ్య ఈశ్వరమ్మతో, నేను నా మిత్రుణ్ణి చూడాలని వచ్చాను, కానీ అందువల్ల నీకు బోలెడు శ్రమ కలిగించాను. నువ్వు నాకు పెట్టిన భోజనం ఈ జన్మకు మరచిపోలేను. నీ ఆతిథ్యం నా మిత్రుడి కబుర్ల కంటే హాయిగా ఉంది. వచ్చేటప్పుడు నా మిత్రుడి కోసం ఒక చిరుకానుక తెచ్చాను. అయితే వాడికంటే అది పొందే అర్హత నీకే ఉంది అంటూ ఆమెకి ఒక అందమైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరానికి ఒక శీల ఉన్నది. దాన్ని తిప్పుకుని ఏ వేలికైనా సరిపోయేలా చేసుకోవచ్చు. అంత ఖరీదైన ఉంగరాన్ని చూసి నివ్వెరపోయిన ఈశ్వరమ్మకు నోట మాట రాలేదు. ఆమె ఉంగరాన్ని పెట్టుకున్నాక సీతారామయ్య, మా పట్నంలో చూడదగ్గ వింతలు చాలా ఉన్నాయి. మీ దంపతులిద్దరూ పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉండి మీకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పాడు. ఆయన వెళ్ళాక ముత్యాలయ్య భార్యతో, నా మిత్రుని గురించి నా వద్ద చాటుగా విసుక్కుంటూనే ఉన్నావు. ఇప్పుడు చూసావా వాడి అభిమానం? ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అడిగాడు. ఈశ్వరమ్మ తిరస్కారంగా నవ్వి, ఆయన మిత్రుడని మీరు అమాయకంగా అనుకుంటున్నారు, కానీ ఆయన వ్యాపారస్తుడు, పైగా పరమ లోభి. పక్క ఊళ్ళో భాగ్యవంతులు వచ్చి ఉండేందుకు ఇంద్రభవనం లాంటి వసతి గృహం ఒకటి ఉంది. అందులో ఉంటే మీ మిత్రుడికి చాలా డబ్బు ఖర్చయ్యేది. అందుకని ఆయన తెలివిగా మన ఇంటికి వచ్చి మకాం పెట్టి పైసా ఖర్చు లేకుండా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన వజ్రపు ఉంగరాన్ని మనకు కానుకగా ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు. అయితే దాన్ని మన ఆతిథ్యానికి వెలకట్టి ఇచ్చాడాయన అన్నది. ఆమెకి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు వైద్యం చేశాక జబ్బు తగ్గింది, కానీ ఇది మళ్ళీ తిరగబెట్టవచ్చు. పట్నంలో ఉమానందుడు అనే వైద్యుడు ఉన్నాడు. మీరు ఆయనను సంప్రదించండి అని సలహా ఇచ్చాడు. పోనీలే, ఈ విధంగా అయినా ఒకసారి మనం పట్నం వెళ్ళి నా మిత్రుడింట్లో 4 రోజులు ఉండి రావచ్చు అన్నాడు ముత్యాలయ్య ఉత్సాహంగా. మీ మిత్రుడి సంగతి మరిచిపోండి. మనము ఏ పూటకోళ్ళ ఇంట్లో అయినా ఉండి పని చూసుకుని వచ్చేద్దాం అన్నది ఈశ్వరమ్మ. అయ్యో, వాడు మనను ఆహ్వానించాడన్న విషయం మరిచిపోయావా అన్నాడు ముత్యాలయ్య బాధగా. ఆయన ఎందుకు ఆహ్వానించాడనుకుంటున్నారు? తను మనకు వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు కదా! అంతటి విలువ గలది ఏమైనా రాబట్టుకోవాలని ఆయన తాపత్రయం. తను భాగ్యవంతుడు కాబట్టి వారం రోజుల భోజనానికి వజ్రపు ఉంగరాన్ని ఇవ్వగలడు. మనకి అంత తాహతు లేదు. ఆయన ఇంట్లో దిగితే అంత విలువైన కానుక ఇవ్వాలి. అది మన వల్ల కాదు కాబట్టి మనకు తగ్గ చోట ఏ పూటకోళ్ళ ఇంట్లో అయినా ఉందాము అన్నది ఈశ్వరమ్మ. ముత్యాలయ్యకు భార్య మాటలు నచ్చలేదు, కానీ చేసేది లేక ఊరుకున్నాడు.
ఆ విధంగా ఇద్దరూ పట్నం వెళ్ళి పూటకూళ్ళ ఇంట్లో బస చేసి 4 రోజులుండి వైద్యుడు ఉమానందుడితో పని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే పట్నంలోని వింతలు, విశేషాలు కూడా చూశారు. తిరిగి మునిపల్లె చేరుకున్నాక ముత్యాలయ్య భార్యతో, చూశావా, పట్నంలో మనకి 200 వరహాలు ఖర్చయింది. నా మిత్రుడు సీతారామయ్య ఇంట్లో దిగి ఉంటే వాడికి మంచి కానుక ఇచ్చి ఉండేవాళ్ళం. నీ మూర్ఖత్వం వల్ల నేను నా మిత్రుడికి దూరం కావలసి వచ్చింది. ఉమానందుడికి నా మిత్రుడు బాగా తెలుసునట. వాణ్ణి వెంట పెట్టుకుని వెళితే నిన్ను మరింత శ్రద్ధగా పరీక్ష చేసేవాడని నా నమ్మకం. ఏమైతేనేం ఉమానందుడి ద్వారా వాడికి మనం వచ్చి వెళ్ళినట్లు తెలిసే ఉంటుంది. ఎంత నొచ్చుకున్నాడో ఏమో అన్నాడు. అందుకు ఈశ్వరమ్మ, ఇంటికి అతిథులు రానందుకు ఎవరైనా సంతోషిస్తారు తప్ప నొచ్చుకోరు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మళ్ళీ మన ఇంటికి రావాలి. ఒకసారి కానుక పేరు చెప్పి వజ్రపు టొంగరం ఇచ్చాక రెండోసారి అంతకంటే తక్కువదిస్తే బాగుండదు కదా. అందువల్ల మీ మిత్రుడు కూడా మన సంబంధం ఇలా తెగిపోతేనే సంతోషిస్తాడు అని జవాబిచ్చింది. సీతారామయ్య చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఏ ఊరెళ్ళినా ఇష్టులకు కానుకలు తీసుకుని వెళ్ళడం వాడి అలవాటు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడ్డాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి సీతారామయ్య అటుగా వచ్చి పొరుగురి వసతి భవనంలో దిగినట్లు ముత్యాలయ్యకు తెలిసింది. ఆయన ఎంతగానో నొచ్చుకుని మిత్రుడిని కలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఈశ్వరమ్మ అందుకు ఒప్పుకోక, అంతా నేను చెప్పినట్లే జరిగింది. మీ మిత్రుడి బుద్ధి బయటపడింది కదా, ఇక ఊరుకోండి అన్నది. అయితే 4 రోజుల తర్వాత సీతారామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈశ్వరమ్మ ఆశ్చర్యపోయింది. సీతారామయ్య మిత్రుడి మీద నిష్ఠూరం వేసి, మీరు పట్నం వచ్చి కూడా మా ఇంటికి రాకపోవడం నాకెంతో బాధ అనిపించింది అని ఈశ్వరమ్మతో, వీడెలాగూ బుద్ధిలేని గాడిదే, నువ్వైనా నచ్చచెప్పి ఉండాల్సింది కదా. ఏది ఏమైనా మీ వరస నాకు నచ్చక ఈసారి మీ ఇంటికి రాలేదు, అర్థమైందా అన్నాడు. మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళం. నాకు అనారోగ్యంగా ఉంది అప్పుడు, అందుకని మొహమాట పడ్డామన్నది ఈశ్వరమ్మ సంజాయిషీగా. మాటలతో సంజాయిషీ ఇచ్చి లాభం లేదు. మరొకసారి పనిగట్టుకుని పట్నం వచ్చి మా ఇంట్లో కనీసం 10 రోజులుండి వెళ్ళండి. అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను. అర్థమైందా అన్నాడు సీతారామయ్య తల ఆడిస్తూ. ముత్యాలయ్య, ఈశ్వరమ్మ సరే అన్నట్లు తల ఊపారు. అప్పుడు సీతారామయ్య నవ్వి, ఇంతకు నేను మీతో దెబ్బలాడడానికి వచ్చాననుకుంటున్నారా? ఇటువైపు వస్తున్నాను కదా అని నా మిత్రుడి కోసం ఈ చిరుకానుక తెచ్చాను అంటూ ముత్యాలయ్యకు ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈశ్వరమ్మ తెల్లబోయింది. కానుక ఇవ్వవలసి ఉంటుందని తను పట్నం వెళ్ళినా సీతారామయ్య ఇంట్లో దిగలేదు. తన ఇంట్లో దిగకపోయినా కానుక ఇచ్చి వెళ్ళాడు సీతారామయ్య. కానుకలు వ్యాపారం కాదు, అవి అభిమానం, ఆప్యాయతలకు నిదర్శనాలు. కొంత ఆలస్యంగా అయినా ఈ సత్యాన్ని గ్రహించిన ఈశ్వరమ్మ కొన్నాళ్ల తర్వాత సీతారామయ్య ఇంట్లో దిగడానికి భర్తని పట్టణానికి ప్రయాణం కట్టించి వెంట మంచి కానుకలు కూడా తీసుకుని వెళ్ళింది. మరొక కథ. ఘనవైద్యుడు. విక్రమసేనుడు అనే రాజు అడవికి వేటకు వెళ్ళి దారి తప్పాడు. దారి వెతకడంలో ముళ్ళ పొదలు గీరుకొని ఆయన బాగా గాయపడ్డాడు. ఏమరపాటున ఉండగా ఆయనని ఒక పాము కాటు వేసింది. అంతే, విక్రమసేనుడికి స్పృహ తప్పింది. ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక ఆశ్రమంలో పూలపానుపై పడుకుని ఉన్నాడు. పక్కనే ఉన్న ముని, రాజు కళ్ళు తెరవగానే, సమయానికి నా శిష్యులు నిన్ను చూసి ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు తెలిసిన వైద్యం చేశాను. ఇప్పుడు నీకెలా ఉంది నాయనా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. విక్రమసేనుడు పరీక్షగా శరీరాన్ని చూసుకున్నాడు. గాయాలెక్కడా కనిపించలేదు. శరీరంలో కూడా పాముకాటు ప్రభావం ఉన్నట్లు ఆయనకి తోచలేదు. ఆయన మునికి నమస్కరించి, తమరు సామాన్యులు కారు. మీ వంటి వారికి ఇక్కడ అడవుల్లో ఉండడం న్యాయం కాదు. నా రాజధానికి వచ్చి నగరవాసులను వ్యాధుల నుంచి రక్షిస్తూ ఉండాలని నా కోరిక అన్నాడు. ముని నవ్వి, రాజా, ఐహిక సుఖాల మీద కోరిక లేని మునిని నేను. నాకు తెలిసిన వైద్యం చాలా తక్కువ. సంసారిగా ఉన్నప్పుడు ప్రచండు అనే ఘనవైద్యుడికి శుశ్రూష చేసి కొంత వైద్యం నేర్చుకున్నాను. ప్రచండుడికి తెలిసిన దాంట్లో నాకు తెలిసింది లక్షో వంతు కూడా ఉండదు. నీ రాజ్యంలో ప్రచండు అంతటి వాడు ఉండగా నా అవసరం ఏముంటుంది అన్నాడు. నా రాజ్యంలో ప్రచండు అనే ఘనవైద్యుడు ఉన్నట్లు నాకు తెలియదే అని ఆశ్చర్యపోయాడు విక్రమసేనుడు. ఇందుకు ముని, ప్రచండుడంతటి ఘనవైద్యుడు నీ రాజ్యంలో ఉంటే గుర్తించని నువ్వు ఏం రాజు అయ్యా? ఆయనకు రాజసన్మానం చేసే వరకు నువ్వు సక్రమంగా పరిపాలన చేసినట్లు కాదు. ఆయన నీ రాజ్యంలోని సౌభాగ్య నగరంలో ఉంటున్నాడు. వెళ్ళి నీ రాజధర్మం నిర్వహించు అన్నాడు మందలింపుగా.
ముని సహాయంతో సక్రమ మార్గం తెలుసుకొని విక్రమసేనుడు రాజధాని చేరుకున్న వెంటనే మంత్రిని పిలిపించి, మన రాజ్యంలో రాజసన్మానం పొందదగ్గ ఘనవైద్యుడు ఉన్నాడేమో నీకు తెలుసా అని అడిగాడు. వైద్యుల గురించి నాకేం తెలుస్తుంది ప్రభు. రాజవైద్యుడు ప్రదీపుడిని అడుగుదామని మంత్రి ప్రదీపుడి కోసం నౌకర్ని పంపాడు. ప్రదీపుడు వచ్చి రాజు సందేహం విని, ప్రభు, రాజవైద్యుడినైన నన్ను మించిన వైద్యుడు ఈ రాజ్యంలో లేడు. నాకు ఘనంగా రాజసన్మానం చేయించమని నోరు విప్పి అడగడానికి నాకు సిగ్గు మొహమాటం ఎక్కువగా అడ్డు వస్తున్నాయి అన్నాడు. అయితే సౌభాగ్య నగరంలోని ప్రచండుడు అనే వైద్యుడి సంగతి నీకు తెలియనే తెలియదా అని అడిగాడు విక్రమసేనుడు. ప్రచండుడి పేరు వింటూనే ప్రదీపుడి ముఖం అదోలా అయిపోయింది. అతడు అయిష్టంగా ముఖం పెట్టి, ప్రచండుడి పేరు విన్నాను ప్రభు. ఆయన చేత వైద్యం చేయించుకోవడానికి భాగ్యవంతులు బిచ్చగాళ్ళు కావాలిట అన్నాడు. ఇది విని విక్రమసేనుడు ఆశ్చర్యపడి, ఈ విషయం మీకెవరు చెప్పారు అని ప్రశ్నించాడు. ఆ మధ్య సౌభాగ్య నగరంలోని కుమారగుప్తుడు అనే భాగ్యవంతుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన నాకు స్నేహితుడు. ఆయన ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. వైద్యుడికి ఆశ ఉండడంలో అంతగా తప్పు లేదు. అత్యాశ ఉంటే మాత్రం అది తప్పకుండా అమానుషం అనిపించుకుంటుంది అన్నాడు ప్రదీపుడు. ప్రదీపుడిని పంపించేశాక విక్రమసేనుడు మంత్రితో అసంతృప్తిగా, నేను ప్రచండుని గురించి చాలా గొప్పగా విన్నాను. చెప్పినవాడు కూడా సామాన్యుడు కాదు, మహాముని. అయితే ప్రదీపుడు సాటి వైద్యుడి పట్ల అసూయ ఉన్నప్పటికీ కూడా మహారాజునైన నాతో కల్పించి అబద్ధం చెప్పేటంత సాహసం చేస్తాడు అనుకోను అన్నాడు. దానికి మంత్రి, మీ సందేహం తీరాలంటే కుమారగుప్తున్నే కలుసుకోవాలి. అయితే తమరు మహారాజులా వెళ్తే అతడు నిర్భయంగా నిజం చెప్పలేడు. మనం మారువేషాల్లో ఆ నగరానికి వెళ్ళి నిజం తెలుసుకుందాం. మహాముని అబద్ధం ఆడాడు. మన రాజవైద్యుడు ప్రదీపుడే తెలివిగా అబద్ధం చెప్పాడని నాకు తోస్తున్నది అన్నాడు. రాజు మంత్రి మారువేషాలలో సౌభాగ్యనగరం వెళ్ళారు. అక్కడ ప్రచండుడికి పెద్ద పేరున్నట్లు వారికి తోచలేదు. కుమారగుప్తుడిని కలుసుకుంటే ఆయన ప్రదీపుడికి చెప్పినదే చెప్పాడు. అప్పుడు మంత్రి, అయ్యా, ప్రచండుడు ఘనవైద్యుడని అడవుల్లోని మునులు కూడా చెబుతున్నారట. క్షమించండి. తమరు ఆయన గురించి ఇలా దుష్ప్రచారం చేయడానికి ఆయన పట్ల తమకున్న వ్యక్తిగతమైన శత్రుత్వం ఏమైనా కారణమా అని అడిగాడు. దానికి కుమారగుప్తుడు నవ్వి, నాకు ప్రచండుడంటే గిట్టని మాట నిజమే, కానీ ఆయన గురించి నేను అన్నది నా అభిప్రాయం కాదు. ప్రచండుడి ప్రాణమిత్రుడైన పరాంకుశుడు అనే కవిది. కావాలంటే మీరు వెళ్ళి ఆయన్ని అడగండి అన్నాడు. రాజు మంత్రి పరాంకుశుడిని కలుసుకుని కుమారగుప్తుడి మాటలు నిజమేనని గ్రహించాక రాజు, ప్రచండుడు ఘనవైద్యుడే కావచ్చు, కానీ రాజసన్మానానికి అర్హమైన మంచితనం ఆయనలో లోపించడం దురదృష్టం అంటూ బాధపడ్డాడు. పరాంకుశుడు ఈ మాటలకు ఆశ్చర్యపడి, నేను ఆయన వైద్యం గొప్పతనం గురించే కాక మంచితనం గురించి కూడా అందరికీ అర్థం కావాలని చమత్కారంగా చెప్పిన మాట మీకు ఇలా అర్థమైంది అని ప్రచండుడికి ఆశ అన్నదే లేదు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి పేదవాళ్లకు బిచ్చగాళ్లకు మాత్రమే వైద్యం చేస్తుంటాడు. అందువల్లనే ఆయనకి రావలసినంత ప్రసిద్ధి రాలేదు. ఏ భాగ్యవంతుడైనా ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే బిచ్చగాడి వేషం వేయక తప్పదు అని నా అభిప్రాయం అన్నాడు. రాజు విక్రమసేనుడి సందేహం తీరిపోయింది. ఏ మాటనైనా వెంటనే నమ్మకూడదని, ముఖ్యంగా కవులు చమత్కార ప్రియులు కనుక వాళ్ళనే మాటల్లో మరొక అర్థం కూడా ఉన్నదేమో అని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత విక్రమసేనుడు ప్రచండుడికి ఘన సన్మానం జరిపించడం కాక రాజ్యంలో వివిధ రంగాలలో గొప్పవారైన వారిని గురించి చారుల ద్వారా సమాచారం సేకరించసాగాడు. గొప్పవారిని గురించిన ప్రచారం సామాన్యులలో మార్పు తీసుకువస్తుంది అనడానికి సూచనగా ముందు రాజవైద్యుడైన ప్రదీపుడే తీరిక సమయాలలో పేదలకు వైద్యం చేయసాగాడు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.